ఈస్టర్ సండే అంటే చెప్పండి సిస్టర్ గారు, నాకు వినపడాలి. పులిని రొట్టెల పండుగ, ఓకే మంచిదే. ఇంకా ఈస్టర్ సండే అంటే ఏంటి? ఈస్టర్ అంటే ఏంటి? తిరిగి లేచిన రోజు. ఇంకా ఇంకా కావాలన్నా ఈస్టర్ సండే అంటే ఆయన మరణాన్ని తెలిస్తే మనకేంటి? ఇందాక నుంచి వచ్చినది మనకేంటి? మనం రక్షించబడము. ఆయన లేస్తే మన వల్ల రక్షించబడతాం. చెప్పండి, ఆయన లేస్తే ఆయన రక్షించబడ్డాడు, మనల్ని రక్షించబడతాం. చెప్పండి, శిక్ష నుంచి మనలో తప్పించబడతాం. ఆయన లేస్తే, ఆయన ఎవరో చనిపోయి అమెరికాలో లేస్తాడు అనుకోండి, మనకేంటి? యవనస్తులు బాగా తెలివైన వాళ్ళు, మనకేంటి? నాకేంటి అనుకోండి, నాకేంటి లాభం? యేసుక్రీస్తు ఉన్నాడంట ఎక్కడ ఇజ్రాయెల్ దేశంలోని, పుట్టాడంట. చిన్న కుర్రోడు, ఎంత 33 సంవత్సరాలు, చాలా చిన్న కుర్రోడు. మీకేమో తెలుసా? పెద్ద వయసు కాదు అయింది, చాలా చిన్న కుర్రోడు, యవ్వనస్తులు, నిండు యవ్వనం. ఆయన చనిపోయాడు. చనిపోతే చనిపోవడం, చాలా మంది చనిపోతున్నారు కదా, ఓకే మంచిదే. మరణించాడు, తిరిగి లేచాడు. మనకేంటి? నీకు వచ్చిన లాభం ఏంటి తమ్ముడు? నీకు వచ్చిన లాభం ఏంటి? ఆయన లెగిసాడు, ఆయన రక్షించబడ్డాడు, ఆయనకి జీవం వచ్చింది, పునరుద్ధానం వచ్చింది. నీకేంటి? నీకు వచ్చే లాభం ఏంటి? చెప్పండి, నీకు వచ్చే లాభం ఏంటి? తమ్ముళ్ళు మీరే చూడాలి. ఈరోజు వచ్చి కూర్చున్నారు కదా, యేసుక్రీస్తు అంట అక్కడెక్కడో, మన ఊరు కాదు, పరాయి ఊరు, ఎక్కడెక్కడో అక్కడికి వెళ్ళాలంటే వీసా ఉండాలి. అక్కడెక్కడో ఆయన చనిపోయి తిరిగి లేస్తే మనకేంటి? యవనస్తులు మనకేంటి? దానివల్ల లాభం ఏంటి మనకి? ఎప్పుడైనా ఆలోచన చేస్తారా? క్రైస్తవులందరూ పిచ్చోడు కదా, ఆయన ఎక్కడో చనిపోయి తిరిగి లేస్తే విశాఖపట్నంలో కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇంకా అనకాపల్లిలో కూడా, ఇంకా వరవరైడ్లో మొత్తం సెలబ్రేట్ చేసుకున్నారు. క్రైస్తవులందరూ పిచ్చోడు కదా. మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఇలా మీకు అనిపిస్తే మీరు దేవునికి చాలా దగ్గరగా ఉన్నట్టు. ఇలాంటి ఆలోచనలు మీకు వస్తూ ఉంటే మీరు సరైన రూట్ లో ఉన్నట్టు, సరైన ఆలోచన ఉన్నట్టు. ఏ పట్టణాలు ఉన్నారనుకోండి, మీరు ఎట్లా ఉన్నారో మీకే తెలియదు, ఆ దేవుడికి అసలు తెలియదు. నేను చెప్తాను చూడండి, ఆయన అక్కడ చనిపోయి తిరిగి లేచిన తర్వాత, అలాంటి తిరిగి లెగుస్తాము అని ఒక నిరీక్షణ, నమ్మకం మనకి ఇచ్చాడు క్రైస్తవులకి. ఏంటో తెలుసా? మనం చనిపోగానే అక్కడతో మన యొక్క కథ ముగియలేదు, అక్కడతో మనం సమాధితో మనం ఆగిపోవట్లేదు. తిరిగి మనం యాజ్ ఇట్ ఈజ్ గా లెగుస్తాము. రుజువేంటి? ఆయన తిరిగి లేచాడు గనుకనే మనం నమ్మాలి ఆయన్ని. ఆయన తిరిగి లేవకపోతే ఆయన మనం ఎట్టి విధంగా నమ్మకలద్దు. చాలా మంది చెప్పారు, నేను దేవుణ్ణి అని చెప్పుకున్న వాళ్ళు చనిపోయారు, తిరిగి లేవలేదు. మనం ఆయన మీద నమ్మకం పెట్టుకున్నాం అనుకోండి, చనిపోయిన వాళ్ళ మీద, ఆయనే తిరిగి లేగలేనప్పుడు మనం ఎలా లేపుతాడు? కానీ మనం నమ్ముకున్న యేసుక్రీస్తు ఏంటో తెలుసా? తిరిగి లేచాడు, రుజువులు చూపించాడు. అందుకనే మాకు విశ్వాసం. యేసుక్రీస్తు అంటే మాకు ఏ నమ్మకం తెలుసా? మేము కూడా చనిపోతే అక్కడతో మా జీవితము క్లోజ్ కాదు, మేము మళ్ళీ తిరిగి లేస్తాము. రుజువు ఏంటంటే ఆయన తిరిగి లేచాడు. మనము నమ్ముకున్న యేసుక్రీస్తు తిరిగి లేచాడు గనుకనే ఆయన్ని నమ్ముకుంటే మనము కూడా తిరిగి లేస్తాము. అదే మనకి జరిగిన మేలు, లాభం. చెప్పండి, ఆయన తిరిగి లేస్తే మనకి విశ్వాసం. మనము కూడా ఒక రోజు చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాం. 100%, 100% తిరిగి లేస్తాం. మనిషికి ఎన్ని జన్మలు ఉంటాయి? చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత అంట ఏంటి 100 సంవత్సరాలు బ్రతికి చనిపోయిన తర్వాత మళ్ళీ ఎక్కడో తిరిగి పునర్జన్మ ఎత్తుతారు. ఓకే, ఎత్తే రెండో జన్మ. మళ్ళీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ జన్మిస్తాడు, మూడో జన్మ. మళ్ళీ ఆ వ్యక్తి మూడో జన్మలో కూడా బ్రతికి చనిపోయిన తర్వాత మరలా తిరిగి జన్మిస్తాడు, నాలుగో జన్మ. అలాగా పుట్టిన వ్యక్తి చనిపోతూ బ్రతుకుతూ చనిపోతూ అలా వెళ్తారు అనే ఒక సిద్ధాంతం ఉంది. అది మిమ్మల్ని మోసం చేయడానికి చెప్పే సిద్ధాంతం, మిమ్మల్ని పచ్చిగా మోసం చేయడానికి చెప్పే సిద్ధాంతం. అలాంటి సిద్ధాంతం నమ్మకండి. ఒక మనిషికి ఒక్కటే జన్మ, ఒక మనిషికి ఒక్కటే మరణం.
ఒక మనిషికి ఒకటే తిరిగి లేచే కాలం, అంతే. ఆ తిరిగి లేచే కాలము యేసుక్రీస్తుని నమ్ముకుంటే జీవంలోకి తీసుకెళ్తుంది ఆ నమ్మకం. ఒకవేళ యేసుక్రీస్తుని నమ్ముకోలేదు అనుకోండి, నిత్యం నరకంలోకి తీసుకెళ్తుంది అదే నమ్మకం. పుట్టడము, చనిపోవడము, తిరిగి లేవడము ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కూడా జరిగేది. అది 1,00,000 మంది పుడతారు, వాళ్ళు చనిపోయి మళ్ళీ 1,00,000 మంది పుడతారు. వాళ్ళే సైకిల్ కాదు. నీకు నాకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి వ్యక్తికి ఒక జీవం ఇస్తాడు. మన తరం తర్వాత ఇంకొంతమందిని అలవ చేస్తాడు. అందరూ కూడా వాళ్ళందరూ కూడా పుడతారు. అంతేగాని పుట్టిన వాళ్ళు మళ్ళీ పుట్టడం ఉండదు. అందుకే ఒకటే జన్మ, చెప్పండి, ఒకటే మరణము, ఒకటే పునరుద్ధానం. అది నిత్య జీవం కావచ్చు, నిత్య నరకానికి కావచ్చు. కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచితే అది తరతరాలు యుగాలు మనకు నిత్య జీవము, ఆనందంతో ఉన్న లోకానికి మనం తీసుకెళ్తాది. మీకు తెలుసా, ఈ కాలంలో చాలా మంది యాక్సిడెంట్లో చనిపోతుంటారు. మీరందరూ చూసి అయ్యో అనుకుంటారు. నేనేమనుకుంటాను తెలుసా? గమనించారు ఎప్పుడైనా? నేనేమనుకుంటాను చూడండి, ఆశ్చర్యంగా ఉంటుంది. నేనేమనుకుంటా తెలుసా? అతని కళ్ళు మూసాడు కదా, వెంటనే సెకండ్ కాలంలో ఒకే ఒక సెకండ్ లో మళ్ళీ కళ్ళు తెరుస్తాడు. ప్రతి మనిషి ఒకే ఒక సెకండ్ పడుతుందా? ఇక్కడ కళ్ళు ముయ్యగానే ఎటువంటి మరణమైన, యాక్సిడెంట్ అయినా ఎటువంటి మరణమైనా ఇక్కడ కళ్ళు ముయ్యగానే మళ్ళీ ఈజీగా కళ్ళు తెరవబడతాయి. ఎక్కడో తెలుసా? పాతాళం అనే ఒక భూగోళంలో, పాతాళం అనే ఒక లోకంలో కళ్ళు తెరుస్తాడు. వెంటనే ఇక్కడ మరణం అవ్వగానే ఒకవేళ అక్కడ నొప్పి కలుగుతూ ఉంది అంటే నిత్య నరకానికి యోగ్యుడు. ఒకవేళ అక్కడ చల్లగా సంతోషంగా ఉన్నదంటే ఆ మరణించిన వ్యక్తికి నిత్య జీవానికి ఎలిజిబిలిటీ క్యాండిడేట్ స్టోర్ చేయబడుతున్నాడు. ఒక్క క్షణంలోని ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడు అని ఆలోచించేస్తాడు. ఒక్కొక్క తాగుబోతుంటాడు, ఒక్కొక్క మోసం చేసే వ్యక్తి ఉంటారు. ఒక్కొక్క వీధిలో ఒక్కొక్క వ్యక్తిని చూస్తుంటే, స్త్రీని కానీ పురుషుని కానీ ఇలాంటి వాళ్ళు ఉంటారో మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. వాళ్ళు చనిపోయినప్పుడు మీ అందరూ మంచి వచ్చాడు అనుకుంటారు కదా. నేనేమనుకుంటా తెలుసా? చితగా బాధేస్తూ ఉంటారు. చనిపోయిన నెక్స్ట్ మినిట్ చితక కొట్టేస్తుంటారు. మామూలుగా కొట్టరు. మరణం రాదు ఇంకా అక్కడ. ఆత్మకి మరణం ఉండదు. కొడుతూనే ఉంటారు. ఎన్నిసార్లు కొడతారో, ఎన్ని సంవత్సరాలు కొడతారో, ఎన్ని యుగాలు కొడతారో తెలియదు. నేను అలాగే అనుకుంటాను, ఒక వ్యక్తి చనిపోతే, దుర్మార్గుడు చనిపోతే, పాపి చనిపోతే, పాపంలో ఉండి చనిపోతే ఆ వ్యక్తికి ఇప్పుడు కొడుతుంటారు. నేను ఎవరైనా చనిపోయింది ఇప్పుడు కొడుతూనే ఉంటారు. రేపు కొడతారు. 10,000 సంవత్సరాల తర్వాత కూడా కొడుతూనే ఉంటారు. శిక్ష పడుతూనే ఉంటది. నొప్పి కలుగుతూనే ఉంటది. ఆత్మ చావదు. ఆత్మకి చావు లేదు. ఆత్మ దేవుళ్ళలోంచి వెడగొట్టబడిన మహా అద్భుతమైన అణువు నీలోని నాలోని ప్రవహిస్తుంది. అదే ఆత్మకి చావు ఉండదు. దేవుడికి చావు లేదు, ఆత్మకి చావు లేదు. అయితే నిత్య నరకంలో వేదన పడుతూ ఉంటావు చనిపోయిన తర్వాత క్షణం నుంచే. అదే నువ్వు మంచిగా దేవుడి యొక్క విశ్వాసం ఇస్తే, దేవుడు తిరిగి లేచాడు కనుక, పునరుద్ధానం అతను పొంది రుజువు చేశాడు కనుక, అతను ఇలాంటి శరీరంతో భూమి మీద మళ్ళీ తిరిగాడు కనుక, ఈ శరీరం మీద ఒక మహిమ దేహము వస్త్రం ధరించుకున్నాడు కనుక మన నిరీక్షణ ఏంటి? ఆయన చనిపోయి లేచడం అంటే నీ నిరీక్షణ ఏంటి? నువ్వు కూడా ఒక రోజు చనిపోతే తిరిగి జీవం కలిగి లేస్తావు. నీకు మరణం లేదు. నువ్వు క్రీస్తులో గాయపడ్డావు, క్రీస్తులో నీవు చక్కగా నిల్వ చేయబడ్డావు. వెంటనే మళ్ళీ నువ్వు లెగుస్తావు. చాలా ఆనందంగా ఉంటది, ఎంతో తేలిగ్గా ఉంటది. పరలోక రాజ్యానికి నువ్వు యోగ్యుడు అవుతావు. అందుకే ఒకటే జన్మ, ఒకటే మరణము. తిరిగి మళ్ళీ నువ్వు నిత్య జీవానికైనా లేవాలి, నిత్య మరణానికైనా లేవాలి. అందుకే ఆయన తిరిగి లేచిన యొక్క కార్యక్రమం మీద నువ్వు విశ్వాసం ఉంచితే, ఎస్, దేవుడు ఒక్కడే ఈ లోకంలో తిరిగి లేచాడు. మిగిలిన ఎవరు కూడా సమాధుల్లోనే ఇప్పటికీ కూడా ఆ బొయ్యలు అలాగే ఉన్నాయంట. ఏ సమాధిని తీసుకోండి ఆ ఎముకలు అలాగే ఉన్నాయి. కానీ ఒక్క క్రీస్తు సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. ఆయన అదే ఎముకలతో లెగిసిపోయాడు. శిష్యులు చూసి భూతం అంటే ఏమంటాడో తెలుసా? భూతమా? సరిగ్గా చూశారు. ఈ మాంసము, ఈ దుమ్ములు భూతానికి ఉండవు.
భూతానికి దుమ్ములు మాంసం ఉండదు. దాన్ని బాగా చూడండి, నా మేకులు చూడండి, అంచులు చూడండి, ఈ యొక్క చూడండి, ఇవన్నీ చూపించి ఆయన పునరుద్ధానం జీవము పొందాడు. నీకు నాకు కూడా అదే జీవాన్ని ఇస్తాడు. ఎప్పుడు తెలుసా? నువ్వు ఆ జీవం మీద విశ్వాసం ఉంచితే అదే నీకు కలిగే మేలు, అదే నీకు లాభం. ఆయన చనిపోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి? నువ్వు కూడా ఒక రోజు ఆయన విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా కూడా మహిమ దేహంతో పైకి లేస్తావు లేస్తావు లేస్తావు. ఇది 100% సత్యం. ఇందులో ఎటువంటి మార్పులు లేవు. కావాలంటే ఎన్నో గ్రంథాలు చదివిన తర్వాత మళ్ళీ ఈ బైబిల్ చదివి చూడండి, ఆశ్చర్యపోతారు మీరు. ఇన్ని గ్రంథాలు చదివిన తర్వాత లాస్ట్ గా అయినా సరే బైబిల్ చదివి చూడండి, ఒకసారి చదివి చూడండి. మత్తయి నుంచి చదవండి, పాత నిబంధనలు వదిలేయండి, మత్తయి నుంచి మొదలు పెట్టండి. క్రైస్తవులు కానీ ఇతరులు కానీ మత్తయి నుంచి మొదలు పెట్టండి. మీకు ఆశ్చర్యమైన కార్యాలు, ఆశ్చర్యమైన సంగతులు దేవుడు మీతో మాట్లాడతారు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.